ప్రభు కృపను బట్టి మన జీవితాల్లో దేవుడు దయచేసినటువంటి మరొక ఆదివారాన్ని బట్టి ఆయన నామాన్ని కీర్తించి ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సదవకాశాన్ని బట్టి ప్రప్రథమంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సండే ఏర్పాటును బట్టి ఈ ఉదయకాల వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన దేవునికి వందనాలు. ప్రియులారా, మొట్టమొదటిసారిగా మనతో కలిసి దేవుని ఆరాధించడానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సాధారణంగా సరిగా హృదయపూర్వకంగా ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలంలో జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సిగా మాస్టర్ థియోడర్ గారికి, అదేవిధంగా జాన్ వెస్లీ గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొట్టమొదటిసారిగా ఆరాధనకు నూతన దంపతులు శ్రీమతి మోనికా చార్ల్స్ దంపతులు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా సాధారణంగా హృదయపూర్వకంగా ఆరాధనకు సంఘ కార్యక్రమానికి భార్యాభర్తలుగా ఆహ్వానిస్తున్నాం. సరే ప్రియులారా, ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి అంశానికి ఇవ్వబడినటువంటి నామకరణ కాదేది అనర్థం. మనం చూసినట్లయితే ఎడారిలో ఒయాసిస్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో, ప్రాధాన్యత ఏంటో ప్రత్యేకించి వివరించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చుట్టూ ఇసుక మన్ను, భయంకరమైనటువంటి వాతావరణం, వడగాడులు, ఇసుక తుఫానులు చెలరేగి పరిస్థితిని చాలా బీభత్సంగా ఎంతో గాఢంగా అవి మారుస్తున్నటువంటి తరుణంలో ఆ ఎడారులలో నడుస్తున్నటువంటి వ్యక్తులకు దాహం వేసినప్పుడు వారి దాహాన్ని తీర్చేది, వారికి నూతనమైనటువంటి స్ఫూర్తిని అందించేది అక్కడ ఉన్నటువంటి ఒయాసిస్ అంటే కొంత నీరు ఉన్నటువంటి స్థలం. అదే ఒయాసిస్ లేక ఆ కొత్త నీరు ఉభయ గోదావరి జిల్లాలో లేక నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నట్లయితే దానికి అంత విలువ ఉండదు. ఆ నీరు ఆ ఎడారిలో ఉన్నది కాబట్టి ఆ నీటికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ నీటికి అంత మధురమైనటువంటి నామకరణ కూడా చేయబడింది. ఆ చుట్టూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అది ఉన్నది కాబట్టి దాన్ని ప్రపంచం గుర్తించగలిగింది అన్నది వాస్తవం. ప్రియమైనటువంటి వాళ్ళ మనకు తామర పుష్పం గురించి లేక కమల పుష్పం గురించి మనందరికీ తెలుసు. కమలం ఎక్కడ పెరుగుతుంది అంటే అది నీళ్ళల్లో పెరుగుతుంది, మురికి నీళ్ళల్లో పెరుగుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళ చుట్టూ నీరు ఉన్నప్పటికీ అది వికసిస్తూ నీటి వల్ల ఎలాంటి ఆ ప్రభావితాన్ని అది గావించబడకుండా అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని అది సంతరించుకుంటుంది. కాబట్టి కమల పుష్పానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రపంచంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ నీరే కనుక లేకపోయినట్లయితే, ఆ ప్రతికూల పరిస్థితులే కనుక లేకపోయినట్లయితే ఆ పరిస్థితుల్లో పెరిగినటువంటి ఆ పువ్వుకు ఆ ప్రత్యేకమైనటువంటి అభినందన దొరికేది కాదు. మనం చూసినట్లయితే చాలా పుష్పాలు ఉన్నాయి, కానీ గులాబీ పుష్పాలకు ఉన్నటువంటి ఆ ఆదరణ ఏ పుష్పాలకి కూడా లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం ఏమిటంటే గులాబీ పెరుగుతున్నటువంటి పరిస్థితులు ముళ్ళ మధ్య అది పెరుగుతున్నది. ముళ్ళ మధ్య అది పెరిగినప్పటికీ తన అందమైనటువంటి సొగసును, మధురమైనటువంటి సువాసనను అది భద్రపరుచుకుంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ ధర్మాల ద్వారా దేవుడు నీకు నాకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏనాడైనా గమనించావా? నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వైపు నువ్వు చూడటం కాదు, కానీ ఆ పరిస్థితుల్ని నీ కోసం నేను కనిపించడం. ఎందుకంటే నీ విలువను పెంచడానికి. కష్టాలను చూసి కొంతమంది బాధపడుతున్నారు, కన్నీళ్లను చూసి కొంతమంది నిరుత్సాహపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులను చూసి, ఆరోగ్య సమస్యలను చూసి ఇవెందుకు ప్రభువాన్ని ఆత్మనాలు చేస్తున్నారు, దేవుడిని అర్థం చేసుకోవడంలో వారు పొడపడుతున్నాడు. కానీ ఈ పరిస్థితిని దేవుడు మనకు ఎందుకు కనిపిస్తున్నాడంటే ఆ పరిస్థితుల్లో మన విలువను పెంచడానికి. ఆ సృష్టిలో చూసినటువంటి 3 విషయాలు, అది గులాబీ పువ్వైనా కావచ్చు, తామర పుష్పమైనా కావచ్చు, ఒయాసిస్ అయినా కావచ్చు, పరస్పరము విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రేష్టమైనటువంటి స్థితిని అవి ఈరోజు ఈ సమాజంలో కలిగి ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆ పరిస్థితులే కనుక, విరోధమైనటువంటి పరిస్థితులే కనుక అవి పొందుతున్నట్లయితే, ఆ పరిస్థితుల్లో కనుక అవి పుష్పించినట్లయితే ఆ ప్రత్యేకతలో అవి సంతరించుకునేవి కాదు. ప్రియులారా, నీ జీవితంలో కూడా నీకు ప్రత్యేకమైనటువంటి స్థితిలోనికి
నీ పరిస్థితులలో కొన్ని నీవు అనుకున్నవి వాటికి విరుద్ధమైనటువంటిది జరుగుతుండగా దేవుని సేవకుడిగా నేను ప్రోత్సహిస్తున్నాను. ఎందుకొరకంటే దేవుడు నిన్ను హెచ్చించడానికి, నీ పరిస్థితుల ద్వారా నేను కనపరచడానికి, నీ నామానికి ఖ్యాతిని, ఘనతను, ప్రభావాన్ని తీసుకుని రావడానికి దేవుడు ఉద్దేశిస్తున్నాడు అన్న సత్యాన్ని నీవు గ్రహించాలి. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరడంలో, చేరాలనుకున్నటువంటి శిఖరాగ్రాన్ని చేరుకోవడంలో సాధించాలి అన్నది ఆకాంక్షలు తప్పించి సాధించినటువంటి యోధుల జీవితాలలో మనం గమనించినట్లయితే వారందరిలో కూడా ఏకంగా కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే వారు ఆ పరిస్థితులలో, ప్రతికూల పరిస్థితులలో వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వారు గుర్తించారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ధర్మాన్ని వారు గుర్తించారు. ప్రియులారా, ఈరోజు ఆ ధర్మాన్ని, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని నీవు గుర్తిస్తున్నావా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో షంఢుని కూడా దేవుడు వాడుకుంటున్నాడు, ఒక నపుంసకుని కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఒక గాడిదను కూడా దేవుడు వాడుతున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, లూకా సువార్త 19వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభువు మరి ఆ తన తుది అంకులలో ఉన్నప్పుడు ఆయన ఒక గాడిదను తీసుకుని రమ్మని ఆయన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది, ఆ కట్టలు విప్పి నా దగ్గరికి వాటిని తీసుకుని రావాలి. చాలా సందర్భాలలో ఈనాడు చాలా మందిని సాతానుడు కట్టలతో, బంధకాలలో బంధించి వారి విలువలను వారు గుర్తించలేనటువంటి స్థితిలోనికి వారిని వాడు త్రోసివేస్తున్నాడు. ప్రియులారా, కొంతమంది క్రైస్తవులని చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా కులం అనే బంధకాలలో ఉన్నారు, ఇంకా ఎంతో మంది ప్రాచీనత అనే బంధకాలలో ఉన్నారు, ఇంకా ఎంతో మంది ఆచారులని బంధకాలలో జీవిస్తున్నారు. ఆ బంధకాలలో నీవు బ్రతికినంత కాలము నీ జీవితంలో దేవుని సంకల్పాన్ని నీవు చూడలేవు. కానీ ఆ బంధకాలలో నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చాడని, నీ పరిస్థితులను మార్చడానికి వచ్చాడన్నది నీవు ఆత్మనేత్రాలతో దృష్టించి హృదయంతో గ్రహించగలిగినట్లయితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. ప్రియమైనటువంటి వారారా, ఒక నపుంసకుడిని కూడా వాడుకోవడానికి, వారికి కూడా నా కుమారుడు కుమార్తెలైనటువంటి నామకరణను ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నట్లయితే అపోస్తుల కార్యములో చూసినట్లయితే 10వ అధ్యాయం 28, 29వ వచనంలో అపోస్తులుడైనటువంటి పేతురుకు దేవుడు నేర్పుతున్నటువంటి సత్యం ఏమిటంటే, ఏది కూడా నిషేధించబడినది కాదు, ఎవరు కూడా తృణీకరించబడినటువంటి వారు కాదు, అందరూ కూడా నా చేత వాడబడడానికి అర్హులే అనేటువంటి సత్యాన్ని దేవుడు కొన్ని విషయంలో అపోస్తులుడైనటువంటి పేతురుకు ఆయన వివరిస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజు నీవు విడువబడినటువంటి వాడవుగా, ఆదరణ లేనటువంటి వాడవుగా, ఈ లోకంలో నన్ను ఎవరు గుర్తించలేనటువంటి స్థితిలో నేను ఉన్నానని మగతతో నీవు బ్రతుకుతున్నావా? అయితే ఈ శుభ సమాచారం ఏమిటంటే, దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు, దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని, నీ పరిస్థితులను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మనుషులందరినీ కూడా మత పెద్దలు మత ఆచారాలలో పెట్టారు. మత ఆచారాలు ఎలా బోధిస్తాయంటే, ఇది కడగాలి, అది తుడవాలి, అది చేయాలి, అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇది మాట్లాడాలి, ఇది ధరించాలి, ఇవే మాట్లాడతాయి. కానీ మనుషుల జీవితాలలో మార్చలేదు, మనుషులలో ఐక్యతను తీసుకుని రాలేదు, పరిస్థితులను మార్చలేదు, మనుషులలో ఉన్నటువంటి తలాంతులని గుర్తించలేదు. ఆ పరిస్థితులకు చరమ గీతాన్ని పాడుతూ యేసు ప్రభు శిలువలో మరణించి రక్తాన్ని కాచి అందరికీ కూడా మరి సమానత్వాన్ని ఇచ్చాడు. మనుషుల యొక్క పరిరూపాన్ని చూసే దేవుడు కాదు, కానీ వారి హృదయ పరిస్థితులను ఎరిగిన దేవుడు, వారి జీవితానికి ఆధారభూతుడైనటువంటి దేవుడు, వారిని ఆశీర్వదించడానికి, వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్న సత్యాన్ని మరొకసారి సవినయంగా దేవుడి సేవకుడిగా మనం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డ, నీవు పురుషుడైనప్పటికీ, స్త్రీమైనప్పటికీ, వృద్ధుడమైనప్పటికీ, యవనస్తుడమైనప్పటికీ దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితితో నిమిత్తం లేదు, నీ గతంతో నిమిత్తం లేదు. ప్రతి సందర్భంలో కూడా సాతానుడు నీ గతాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ నీ గతాన్ని చూసి, నీ గతాన్ని బట్టి దేవుడు నీ భవిష్యత్తును ఆశీర్వదించడు. కానీ ఈ రోజు నీవు ఏ విధంగా మన వాక్యానికి స్పందిస్తున్నావో ఆ వాక్యాన్ని సారంగా, నీ స్పందన ఆధారంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సత్యాన్ని చాలా క్లుప్తంగా ఈ ఉదయకాలంలో మనము యొక్క జీవితంలో నుండి 2 విషయాలను మనం గమనిస్తుండగా, యేసు నాతో మాట్లాడు, ప్రభా, మరి నా జీవితాన్ని నువ్వు ఎందుకు సృష్టించావు, ఈ లోకంలోనికి తన
స్థానంలోనికి నీవు నన్ను ఎందుకు పంపించావు అన్నది నాకు వివరించి నన్ను ప్రోత్సహించి నీ కొరకు ఒక పాత్రగా వాడుకోమని ఆశ నీవు కలిగినట్లయితే నీ పరిస్థితులను మార్చి నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలలోనికి నడిపించి వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియరా తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్న పరలోకమందున మా మంచి తండ్రి వందనాలు ఆయన యొక్క జీవితంలో నుండి 2 సత్యాలను మేము ధ్యానిస్తుండగా మా అందరితో మీరు మాట్లాడండి. ఈ ఉదయకాలం ఎవరైతే నిరుత్సాహంతో వచ్చారో, ఈ లోకంలో నన్ను ఎవరు ఇష్టపడటం లేదు, ఈ లోకంలో నేను ఎవరికి కూడా చెందినటువంటి వాడు కాదు, ఈ లోకంలో నాకు ప్రోత్సాహం దొరకటం లేదు, నేను చేసిన ఏ పనినైనా మనుషులు నిర్మిస్తున్నాను, ఈ నష్ట జాతుకుని నన్ను ఎందుకు పుట్టించావు ప్రభు అని ఎవరైనా ప్రభు మరి ఈ ఉదయకాలం వచ్చినట్లయితే వారిని ప్రోత్సహించండి ప్రభు. జీవితానికి ఉన్నటువంటి అర్థము పరమార్థము తెలియకుండా చాలా మంది వ్యర్థమైనటువంటి వాటి వెంట పరుగులు తీస్తున్నటువంటి వారితో కూడా ఈ ఉదయకాలం మీ వాక్యం ద్వారా యొక్క జీవితం ద్వారా మాకు మాట్లాడి బలపరిచి నడిపించమని మీ అధ్యక్షతగా నీ నామ మహిమార్థమై వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1-11 వచనాలు. న్యాయాధిపతులు 15 మంది న్యాయాధిపతుల్లో 9వ వాడైనటువంటి యొక్క ఇశ్రాయేలీయులను మోయాబు యొక్క అబద్ధ స్థానంలో నుండి విడిపించడానికి దేవుని ఆత్మచేత ఆయన ప్రేరేపించబడినటువంటి న్యాయాధిపతిగా, దేవుని చేత ఘనంగా వాడబడినటువంటి న్యాయాధిపతిగా, విలువలు కలిగినటువంటి న్యాయాధిపతిగా ఆయన గురించి మనం గమనిస్తున్నాము. 6 సంవత్సరాలు ఇశ్రాయేలులో ఆయన న్యాయాధిపతిగా వ్యవహరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొఫ్తా యొక్క గతాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము. ఆ తర్వాత యొఫ్తా తన జీవితంలో దేవుడు వస్తున్నటువంటి తలాంతును బట్టి ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో అన్న వాస్తవాన్ని రెండవదిగా మనం ధ్యానం చేద్దాము. మరి ఈ రోజు మొట్టమొదటిగా యొఫ్తా యొక్క గతాన్ని మనం చూస్తాము. యొఫ్తా యొక్క గతం ఏంటంటే ఆయన ఒక వేశ్య కుమారుడు. వినడానికి కొంచెం కష్టంగా ఉంది కదా. ప్రియమైనటువంటి వారారా, రాజుగారి కుమారుడు, మంత్రి గారి కుమారుడు, ధనవంతుని కుమారుడు, డాక్టర్ గారి కుమారుడు, ఉన్నత గోత్రానికి చెందినటువంటి కుమారుడు అని చెప్పుకుంటుంటే వినడానికి అందరిగా ఉంటుంది. మరి మన గురించి మనిషి మాట్లాడుతున్నప్పుడు మనం చాలా గర్విస్తుంటాం, ఆనందిస్తుంటాం. కానీ ఈ యొఫ్తా బయటికి వెళ్ళిన ప్రతిసారి ఆయన సంబోధించారు. ఏ విధంగా సంబోధించారో తెలుసా? ఈయన ఒక వేశ్య కుమారుడు, ఈయన ఒక వేశ్య కుమారుడు. ప్రియులారా, ఆయన ఏ సమాజంలోనైతే నివసిస్తున్నారో ఆ సమాజంలో బయటికి వెళ్ళిన ప్రతిసారి ఆయన స్నేహితులు ఆయన సంబోధించినటువంటి విధానము, ఆయన కొడుకు వారు ఆయన సంబోధించినటువంటి విధానం చాలా బాధాకరమైనటువంటిది. మరి సామాజిక పట్టికలో మనం చూసినట్లయితే ప్రతి గోత్రానికి, ప్రతి వృత్తికి ఒక కేటగిరీ అనేది మనం చూస్తాం. కానీ వేశ్యావృత్తికి అసలు ఆ కాలం అనేది కూడా పట్టికలో కనిపించదండి. అలాంటి నిషేధించబడినటువంటి హీనమైనటువంటి పరిస్థితుల్లో పుట్టినటువంటి యవనస్తుడు, అది ఆయన గతమండి. ప్రియులారా, ఈరోజు ఏ దేవుడు అన్నింటినీ ఎన్నుకునే వాక్యాన్ని మనకి ఇచ్చారు. కానీ ఏ తల్లిదండ్రులకు మనం పుట్టాలో మనల్ని అడగలేదండి. దేవుడు ఏ పరిస్థితుల్లో, ఏ వంశంలో, ఏ గోత్రంలో నీవు పుట్టాలో అన్నది నిన్ను అడిగి ఆయన నిర్ధారణ చేయలేదు. కానీ ఏకపక్షంగా ఆయన నిర్ధారణ చేశారు. ఏ తల్లిదండ్రులకైతే నీవు పుడితే నీవు ప్రయోజనం అవుతావో ఆ పరిస్థితుల్లో దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి నీకు సామర్థ్యాన్ని నీవు పొందుకుంటావు అన్నది దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో నేను దేవుడు ఉంచుతున్నాడు. యొఫ్తా జీవితంలో దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. యొఫ్తా ఆ పరిస్థితుల్లో గొప్పగా రాణించబడతాడని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితులను దేవుడు అనుమతించాడు. ప్రియమైనటువంటి వారారా, చాలా మంది యవనస్తులు లేక చాలా మంది పెద్దలు కూడా వారి తల్లిదండ్రులను నిందించే పరిస్థితి మనకు అనిపిస్తుంది. మా నాన్నగారిని బట్టి ఈ పరిస్థితి, మా అమ్మగారిని బట్టి ఈ పరిస్థితి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఈ పరిస్థితి, ఆ కుటుంబంలో నన్ను ఎందుకు పుట్టించావు ప్రభు అని బ్రతికినంత కాలము కన్న తల్లిదండ్రులను శపించే శాపగ్రస్తులు చాలా మంది ఉన్నారండి. కానీ యొఫ్తా ఒక్కసారి కూడా తన తల్లిని నిందించినట్టుగా మనం చూడటం లేదు. సమాజం అంతా ఆయన అపహసిస్తుంది. ఓ వేశ్య కుమారుడా అని. కానీ ఎందుకు ఆ కుటుంబంలో నన్ను పుట్టించావు ప్రభా, వేశ్య కడుపులో నన్ను ఎందుకు ఇచ్చావు ప్రభా అని దేవుని ఏనాడు ఆయన ప్రశ్నించడం లేదు. పైపెచ్చు ఆయన దేవుని కొరకు బ్రతకాలనేటువంటి సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి
మీ నాన్నగారిని ఇష్టపడుతున్నావా? మీ అమ్మగారిని ఇష్టపడుతున్నావా? వారు చేస్తున్నటువంటి ఆ త్యాగాలను నీవు గుర్తిస్తున్నావా? లేక నాన్నను అమ్మను గుర్తించకుండా వారిని అసభ్యంగా నీవు మాట్లాడుతున్నావా? వారిని గౌరవించకుండా వారిని అవమానపరిచే విధంగా, వారి ప్రేమ హృదయాన్ని గాయపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావా? నిన్ను పెంచడంలో వారు చూపించినటువంటి శ్రమ, నిన్ను పెంచడంలో వారు చూపించినటువంటి త్యాగాన్ని నీవు కుమారుడిగా కుమార్తెగా గుర్తిస్తున్నావా? లేక నిరంతరము వారిని నిందిస్తూనే బ్రతుకుతున్నావా? కొన్ని జీవితాలను మనం చూస్తే వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవిత కాలం వారు నిందిస్తూనే ఉంటారు. ప్రియమైనటువంటి వారా, తద్వారా ఒనగురేది ఏమీ లేదు అన్న వాస్తవాన్ని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, నీవు ఉన్నటువంటి పరిస్థితికి నీవు కారణం కాదు. ఏ కుటుంబంలోనైతే నువ్వు పుట్టావో, ఏ పరిస్థితుల్లోనైతే నువ్వు పుట్టావో, ఆ పరిస్థితులకు నీవు కారణం కాదు. కానీ అదే పరిస్థితుల్లో నీవు మరణిస్తే నీ మరణానికి, లేక ఆ పరిస్థితులు నీ జీవితంలో అలానే మిగిలి ఉంటే దానికి నీవు కారణమవుతావు. ప్రియమైనటువంటి వారా, పరిస్థితులను మార్చగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఆ పరిస్థితులను నీవు గుర్తించడానికి పిలువబడ్డావు అన్న సత్యాన్ని నీవు గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు యొఫ్తాను మనకు చూపిస్తున్నాడు. యొఫ్తా ఏ పరిస్థితుల్లోనైతే పుట్టాడో ఆ పరిస్థితుల్లో ఆయన నిందించడం లేదు, కన్న తల్లిదండ్రులను ఆయన నిందించడం లేదు, ఆ పరిస్థితులపై నెపాన్ని ఆయన మోపడం లేదు. రెండవ విషయం ఏమిటి అంటే, నో షేర్ ఇన్ ఫాదర్స్ ఇన్హెరిటెన్స్. ప్రియులారా, కన్న తండ్రి యొక్క స్వాస్థ్యంలో ఆయనకు పాలు లేదు. ఎంత బాధకరం కదా! తండ్రి లేని కుమారులకు ఘనత. ప్రియులారా, ఆ తండ్రి స్వాస్థ్యములో ఆయనకు పాలు లేదండి. ఒక బిచ్చగాని కుమారుడిగా పుట్టినప్పటికీ బిచ్చగాడు కొడుకు ఏమిస్తాడు? ఒక జోలి ఇస్తాడు, ఒక చిప్ప ఇస్తాడు. కనీసం బిచ్చగాడైనా ఒక జోలి ఇస్తాడు, ఒక చిప్ప ఇస్తాడు. కానీ ఈ పరిస్థితి ఎలా ఉందంటే, వేశ్య కుమారుడు కాబట్టి సొంత తండ్రి యొక్క మరి ఆయన జన్మకు కారణభూతులైనటువంటి ఆ తండ్రి యొక్క స్వాస్థ్యంలో కూడా ఆయనకు పాలు పంపులు లేనటువంటి పరిస్థితి. సమాజంలో వేశ్య కుమారుడు వేశ్యను మొట్టమొదటిగా సమాజం వాడుకుంటుంది. ఆ తర్వాత వేశ్య పిల్లలను సమాజం ఎంతగానో రాసిపోస్తుంది. ప్రియమైనటువంటి వారా, అలాంటి పరిస్థితుల్లో ఎదుగుతున్నాడు. భయంకరమైనటువంటి నిరాధరణ ఉన్నది. యెఫ్తా జీవితంలో ఎవరు ఆయనను ప్రోత్సహించేవారు కాదు. యెఫ్తా జీవితంలో ఎవరు కూడా ఆయనతో మంచిగా మాట్లాడేవారు కాదు. యెఫ్తాను చూసి గౌరవంగా మాట్లాడేవారు కాదు. తోడ పుట్టినటువంటి తండ్రి గర్భంలో పుట్టినటువంటి మరి మరొక సహోదరులు ఆయనను అవమానపరుస్తున్నారు. మా తండ్రి స్వాస్థ్యంలో నీకు పాలు పంపులు లేదు అని ఆయనను వెలివేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో యెఫ్తా జీవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవ విషయాన్ని చూసినట్లయితే, he was not in the hometown or his country. ప్రియులారా, వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఆయన పట్టణంలో నుండి, ఆయన దేశంలో నుండి ఆయనను వెలివేశారు. ఒక దేశం కాని దేశంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎంత భయంగా బ్రతుకుతామో తెలుసు కదా. ఎవరైనా విదేశాలకు వెళితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. భారతదేశం విలువ మనకు తెలియాలంటే విదేశానికి మనం వెళ్ళాలండి. ఆ విదేశంలో నీవు ఉంటున్నప్పుడు నీ దేశం విలువ నీకు అర్థమవుతుంది. ఆ విదేశంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి, పరమాశగా ఉన్నటువంటి పరిస్థితి, శరణార్థుడిగా ఉన్నటువంటి పరిస్థితి, ఎన్ని భావోద్రేకాల గుండా ఆయన వెళ్ళాడో నాకైతే తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పుడూ కూడా దేవుడిని నిందించలేదు. ఆయన గుర్తించినటువంటి సమాజం, ఆయన కానటువంటి దేశము, ఆయన చెందినటువంటి ప్రాంతము, ఆయన బంధువులు లేరు, స్నేహితులు లేరు, అనాథవారు ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో ఆయన జీవిస్తున్నాడు. నాన్నవారేమో నీవు నీచుడవు, నీవు నష్టజాతకుడు అని తోసివేశారు. మరి తండ్రి స్వాస్థ్యంలో నీకు పాల్గొంపులు లేదని వెలివేశారు. ఆ తరువాత అది చాలదన్నట్టుగా ఆయన ఆ దేశంలో నుండి కూడా మరి తరిమివేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యవనస్తుడు ఏ పరిస్థితిని కూడా నిందించడం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన సహాయం చేయడానికి ఎవరు వచ్చారంటే, నాలుగో విషయం, యూస్లెస్ పీపుల్ వర్ విత్ హిమ్. ప్రియమైనటువంటి వారా, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. మరి ఈయనను లోకంలో మనం గమనించినట్లయితే, మరి ఇంగ్లీష్ తర్జుమాలో ఏమని రాయబడిందంటే, he was with scoundrels, useless people. ప్రియమైనటువంటి వారా, పనికి మారిన వాళ్ళతో ఆయన కూర్చున్నాడు. నేను ఆ పరిస్థితిలో ఉంటే
ఆయన సహోదరులుగా మనం ఉంటే మనం అనేవాళ్ళము, వీడు ఏం పనికి వస్తాడో అందుకని మేము నిలబెట్టాము, వీడు ఏం పనికి వస్తాడో అందుకని మా నాన్న పిత్రార్జితాన్ని దీనికి ఇవ్వకలే వాని వెలగొట్టాము. మా తమ్ముడు లేక మా సహోదరుని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడ్డారు కాబట్టి మా దేశంలో నుండే వాడిని వెలగొట్టామండి. అదే నేను చేసింది. ఎందుకంటే వాళ్ళు చూశారు కదా, వాళ్ళ స్నేహితులు చూశారు కదా, పనికి వల్ల వాళ్ళతో వాడు తిరుగుతున్నాడు. వారి బ్రతికే అంత, వారి ఆలోచన విధానం అంత బాగుపడాలన్నటువంటి దీక్ష కానీ సంకల్పం కానీ జీవితంలో ఏదో గొప్ప పని చేయాలన్నటువంటి ఆశ కానీ వారి జీవితంలో లేదండి. అది వారి జీవితం అని వారి సహోదరులు కూడా సమర్పించుకొని ఉండవచ్చు. ప్రియులారా, ఆయన వెళ్ళినటువంటి దేశంలో ఆయనకు మరి స్నేహితులుగా మార్చబడినటువంటి వారు ఎవరు అంటే పనికి రానటువంటి వారు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో యోక్తా పెరుగుతున్నాడు, కానీ నిరుత్సాహపడలేదు. ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? అయ్యో, నాకు ధనవంతులు స్నేహితులుగా లేరే, ఉన్నత కుటుంబస్తులు స్నేహితులుగా లేరే, అమెరికా దేశంలో దేవుడు నన్ను పుట్టించలేదే, లండన్ దేశంలో నన్ను పుట్టించలేదే, ఇంకా రూపాల్లోనే నేను సంపాదిస్తున్నానే, డాలర్లలో పౌండ్లలో నేను సంపాదించడం లేదని నిరుత్సాహంతో నీకున్నావా? ప్రియులారా, మరి యోక్తా జీవితాన్ని దేవుడు వాడుకోవడానికి ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏ పరిస్థితి కూడా ఆయనకు ప్రతిబంధకం కాలేదు. ప్రియమైనటువంటి వారారా, మరి ఈ రోజు నీవున్నటువంటి ఏ పరిస్థితి కూడా దేవునికి ప్రతిబంధకంగా మార్చబడదు. యోక్తా జీవితంలో మనం చూసినట్లయితే 5వదిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో ఆయనకు శక్తి లేదండి. There is no power in his life. తెలుగులో ఒక సామెత ఉంది కదా, పదవి లేకపోతే పలకరించేవాడే ఉండడు. పదవి ఉంటే పోవడా, నమస్తే, బాగున్నావా అన్న, బాగున్నారా సార్, మా సార్ మా సార్ మా సార్ అంటాడు. పదవి పోయిన తర్వాత ఇంట్లో వాడికి కూడా సుఖం అయిపోతాడు. ప్రియులారా, ఇది సత్యం అండి. మరి యోక్తా జీవితంలో ఆయనకు అధికారం లేదు. యోక్తా ఒక ప్రత్యేకమైనటువంటి వాడు కాదు. యోక్తా పనికి వాళ్ళతో ఆయన చెట్టు కట్టాడు. సొంత అన్నదమ్ములతో ఆయన లేడు. తండ్రి కుటుంబంతో ఆయన లేడు. తండ్రి దేశంలో ఆయన లేడు. దేశ కుమారుడిగా ప్రతి నిమిషము ఆయన అవమానించబడుతున్నాడు. అది ఆయన పరిస్థితి. పైపెచ్చు ఆయన మాట వినేవారు, ఆయన అభినందించేవారు, ఆయన చెప్పింది చేసేవారు ఎవరు లేరండి. ప్రియులారా, ఆ కుర్చీ అక్కడ పెట్టు అని ఈయన చెబితే వినడానికి కూడా ఎవరు లేరండి. అంత హీనమైనటువంటి పరిస్థితుల్లో యోక్తా జీవిస్తున్నాడు. ఆ విషయం ఏంటంటే నో ఫ్యాన్ ఫాలోయింగ్. పదవి ఉంటే వద్దన్నా వచ్చేవారు, పదవి లేకపోతే రమ్మన్నా ఎవరు రారండి. అది ఆయన పరిస్థితి. ఆయన పదవి లేదు, బలగం లేదు, అధికారం లేదు, శక్తి లేదు, పలుకుబడి అంతకన్నా లేదు. నష్ట జాతకుడిగా అభివర్ణించబడినటువంటి ఈయన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే అందరికీ ఆయన అసహ్యంగా మార్చబడ్డారు. ఆయనను అనుకరించేవారు, ఆయన పలకరించేవారు, ఆయన ద్వారా మేలును అనుభవించడానికి ఇష్టపడుతున్నటువంటి వారు ఎవరు లేనటువంటి పరిస్థితి. అయినా యోక్తా నిరుత్సాహపడటం లేదు. ప్రియమైనటువంటి వారారా, ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? నిన్ను పలకరించేవారు లేరా? నీతో ప్రేమగా మాట్లాడేవారు లేరా? నిన్ను గుర్తించేవారు లేరా? లోకము నిన్ను గుర్తించకపోవచ్చు, నీ భక్తులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ పరిస్థితులు నిన్ను గుర్తించకపోవచ్చు. నా అన్నవారు నీకు కనీసం విలువను కూడా ఇవ్వనటువంటి పరిస్థితులలో నీవు బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ నిన్ను గుర్తించేవాడు, ఆ పరిస్థితులలోనికి నిన్ను పంపించినటువంటి వాడు నీ ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడన్నది యోక్తా గుర్తించినట్టుగా నీవు గుర్తించగలుగుతున్నావా? యోక్తా అంత అపారకరమైనటువంటి పరిస్థితుల్లో, అలాంటి లేమిలో కూడా, అలాంటి కష్టాలలో కూడా, నిరాధరణలో కూడా ఎప్పుడూ కూడా నిరుత్సాహాన్ని వ్యక్తపరిచినట్టుగా వాక్యంలో మనం చూడటం లేదు. ప్రియమైనటువంటి వారారా, 7వ విషయము, ఆయన దగ్గర డబ్బు లేనే లేదు. ప్రియారా, ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర అధికారం లేదు, ఆయన దగ్గర పలుకుబడి లేదు. ఈరోజు మనం గమనించినట్లయితే కొంతమంది సిగ్నేచర్స్ కు చాలా విలువ ఉంటుంది. మన కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి శ్రీ ప్రకాష్ గారు, సెక్రటరీ గారు అయినటువంటి ఎబినేజర్ గారు, ట్రెజరర్ గారు అయినటువంటి జి విజయసాగర్ గారు, ముగ్గురు సైన్ పెట్టి ఒక చిన్న కాగితాలు ఇస్తే లక్షల రూపాయలు రాతాయండి. ఎందుకంటే వాళ్ళ సంతకానికి అంత విలువ ఉంది. ఈయన ఎన్ని సంతకాలు పెట్టినా ఒక్క పైసా రాలేదు. యోక్తా గారు ఎన్ని సంతకాలు పెట్టినా ఒక్క పైసా రాని పరిస్థితి అనేది. మరి ఆ పరిస్థితిలో బంధువులు లేదు, పవర్ లేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, ఆయన దగ్గర మరి డబ్బు కూడా లేదు. 8వ విషయం ఏంటంటే నో అడ్వైజర్స్ టు గైడ్ హిమ్. ప్రియులారా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు పదవిలో ఉన్నప్పుడు, నీకు హోదా ఉన్నప్పుడు, ఉన్నత కుటుంబంలో
వద్దంటే అడ్వైస్ ఇస్తాడండి. కానీ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు అవమానాల్లో ఉన్నప్పుడు, అసలు నిన్నుతో నువ్వు ఫోన్ ఎత్తితే పక్కడు ఎత్తాడండి. నీకు అడ్వైస్ ఇచ్చే పరిస్థితి పక్కన పెడతావు. నువ్వు ఫోన్ ఎత్తితే కూడా ఇవ్వడు, నీ ఫోన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడాడు. ఎందుకంటే మీరు ఫోన్ తీసుకుంటే నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటాడు, కోర్టు కచేరీకి రమ్మంటాడు. ఎందుకయ్యా నన్ను పిలిస్తే నన్ను దగ్గర డబ్బులు అడుగుతాడేమో, ఎందుకయ్యా చెట్లు పెట్టి సరిపోలే. ఏం చేస్తున్నారు సార్ అంటే చాలా బిజీగా మీటింగ్ ఉన్నాడు. వాడు బిజీ ఉన్నాడు, ఇంట్లో మీటింగ్ చేస్తుంటాడు, కానీ మీటింగ్ లో చాలా బిజీ ఉన్నారని అబద్ధాలు అంటారు. కారణం ఏంటంటే వారి పరిస్థితి బాగాలేదు కాబట్టి వారితో జతకట్టడానికి మీకు ఇష్టం లేదండి. ఇది మనుషుల లక్షణం అండి. మరి ఆయనతో జతకట్టడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన నడిపించడానికి, ఆ కష్టాలలో ఆయన ప్రోత్సహించడానికి ఎవరు లేరండి. ఒంటరిగా పరదేశంలో పనికిరాని వద్దులతో చుట్టబడి ఆయన ఉన్నాడు, కానీ నిరుత్సాహపడటం లేదు. 9వ విషయం ఏంటంటే నో రిలేటివ్స్. చాలా మంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే మీకు తెలుసా అని నా చుట్టం. ఓహో మీకు చుట్టమా? ఎలాంటి అంటే వాడు సుట్టరికం తీస్తాడమ్మా, 5 తరాల నుంచి తీస్తాడు సుట్టరికం. ఇక్కడి నుంచి వినోడ్ కానీ దిమోతరాలేదు, మనకి ఏం అర్థం కాదు. ఓహో మీ సుట్టమా అని వెళ్ళిపోతాడంటే. అంటే పదవిలో ఉంటే చాలా మంది సుట్టరికాల పేరుతో వస్తారు, కానీ పదవి లేకపోతే పలుకరించే వాడు కూడా ఉండనటువంటి పరిస్థితి. అది ఎగ్జాక్ట్లీ యెఫ్తా జీవితంలో జరుగుతుంది. యెఫ్తా జీవితంలో ఎవరు ఆయన పలకరించడం లేదండి. నా అన్నటువంటి రక్త సంబంధులు లేదు, బంధువులు లేదు, ఆయన స్నేహితులు లేదు. ఆయన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆయన జీవితాన్ని ఆయన ఒంటరిగా సమరంలో పోరాడుతున్నాడు. కానీ దేవుని పైన విశ్వాసాన్ని, దేవుని పైన నమ్మకాన్ని, దేవుని వాక్యం మీద గౌరవాన్ని మాత్రము ఆయన విడిచిపెట్టలేదు. ఆ ఒంటరి జీవితంలో, ఆ ఒంటరి పోరాటంలో, ఆ తీవ్రమైనటువంటి మానసిక వ్యధలో చాలా మంది మానసిక రుగ్మతలో అవుతారు. మానసికమైనటువంటి ఒత్తిడిలో చాలా మంది తీవ్రవాదులుగా మారుతారు, చాలా మంది నాస్తికులుగా మారుతారు, చాలా మంది వితండవాదం చేస్తారు, చాలా మంది శాడిస్టులు కూడా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈయన మాత్రం ఆయన సమతుల్యాన్ని కోల్పోలేదు. ఈయన మాత్రం దేవుని ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను ఆయన విడిచిపెట్టలేదు. ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత గొప్ప వ్యక్తిత్వమో అన్నది నీవు నేను గమనిస్తున్నావా? వేశ్య కుమారుడు, మరి తండ్రి పిత్రాజితంలో ఆయనకు స్వాస్థ్యం లేదు. సొంత వాళ్ళే ఆయన తన దేశంలో నుండి, పట్టణంలో నుండి వెలివేశారు. పరాయి దేశంలో శరణార్థులుగా బతుకుతున్నాడు. నా ఉన్నవారు లేనటువంటి పరిస్థితిలో పనికిరాని వెనవలతో ఆయన కలిసి ఆయన జీవిస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో డబ్బు లేదు, అధికారం లేదు, ఆయన గౌరవించడానికి, ఆయన అనుకరించడానికి మనుషులు లేరు. అలాంటి పరిస్థితుల్లో కృంగిపోకుండా ఆయన ఆత్మవిశ్వాసంతో, నిర్భరతతో, తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన మరి గౌరవిస్తూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది, నీ గతం ఎలా ఉన్నది అన్నది నీవు మదనపడుతున్నావు. కానీ నీ గతంలో నుంచి వర్తమానంలోనికి, నీ భవిష్యత్తులోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చినటువంటిది నీవు గుర్తిస్తున్నావా? చాలా మందితో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ఈ 2వ సమస్య. ప్రియులారా, కష్టాలను గుర్తిస్తున్నారు, కన్నీళ్లను గుర్తిస్తున్నారు, అవమానాలను గుర్తిస్తున్నారు, నిందల్ని గుర్తిస్తున్నారు, పరిస్థితుల్ని గుర్తిస్తున్నారు. ఆల్ నెగటివ్ థింగ్స్ దే ఆర్ రికగ్నైజింగ్, బట్ దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ what the gifting that God has given to them. ప్రియులారా, నీవు నేను ఉన్నటువంటి పరిస్థితుల్లోనే యెఫ్తా కూడా ఉన్నాడు. దాదాపుగా ఒక 10 విషయాలు నేను మాట్లాడాను. ఇంకా ఎన్నో 10 విషయాలు కాదు, 20 విషయాలు ఆయన జీవితంలో నుంచి మనం చూడవచ్చు. కానీ ఆ పరిస్థితుల వైపే ఆయన చూడటం లేదు. కానీ ఆ పరిస్థితులకు అతీతంగా దేవుడు ఆయనకు మాత్రమే ఇచ్చింది ఆయన గమనిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు కదా, see what God has placed in your life. రెండో విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ లైఫ్. ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఈ మధ్య కాలంలో హార్ట్ బెలూన్ పైన నేను చదివాను. ఇట్ ఈస్ నాట్ వాట్ ఈస్ అవుట్ సైడ్, బట్ వాట్ ఈస్ ఇన్సైడ్ దట్ టేక్స్ యూ టు ద టాప్. లెట్ మీ రిపీట్. ఇట్ ఈస్ నాట్ వాట్ ఈస్ అవుట్ సైడ్, బట్ వాట్ ఈస్ ఇన్సైడ్ దట్ టేక్స్ యూ టు ద టాప్. ఈ వేడి బెలూన్ బయట అందంగా కనిపిస్తుంది. ఆ అందంగా కనిపిస్తున్నది దాన్ని ఆకాశం పైకి తీసుకొని వెళ్ళడం లేదు, మేఘాల పైకి దాన్ని తీసుకొని వెళ్ళడం లేదు. కానీ ఆ బెలూన్ లో ఉన్నటువంటి ఆ వేడి గాలి
ఈ రోజు నీ పరిస్థితులు చాలా కృంగదీస్తున్నాయని నీవు అంటే, నీలో ఆ రోషం కావాలి, నీలో ఆ ఆవేశం కావాలి, నీలో ఆ పట్టుదల కావాలి. దేవుడు నన్ను పనికి మారిన వారిగా సృష్టించలేదు, ఒక పని నిమిత్తమై దేవుడు సృష్టించాడు. ఆ పనిని చేయడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నీవు నమ్ముతున్నావా? లేక నిరంతరము ఆ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, దేశాన్ని, పరిస్థితులను నిందిస్తూనే నీవు బ్రతుకుతున్నావా? ఈ యెఫ్తా ఎవరిని నిందించడం లేదండి, ఏ పరిస్థితిని నిందించడం లేదు. కన్న తల్లి చేసినటువంటి పొరపాటును బట్టి ఆమె గురించి అవమానంగా మాట్లాడటం లేదు. కానీ నాన్నగారు ఆవేశంతో చేసినటువంటి పొరపాటానికి నేను పుట్టానటువంటి నింద నాన్నగారి పైన ఆయన మోపటం లేదు. కానీ ఆయన పరిస్థితుల్లో అతీతంగా ఆయన ఆలోచన చేస్తున్నాడు, గొప్పగా ఆలోచన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారారా, మరి ఒక వేశ్య కుమారుడి యొక్క పరిస్థితి భారతదేశంలోనైనా ఏ దేశంలోనైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమి ఉండవండి. ఈ రోజు మనం చూసినట్లయితే చాలా మంది జోగినీలు, లేక చాలా మంది మరి మనం గమనించినట్లయితే దేవదాసీల యొక్క సంస్కృతి దేశంలో ఎలా ఉన్నదో మనకు తెలుసు. ఆ దేవదాసీల సంస్కృతిలో పుట్టినటువంటి పిల్లలు ఎంత హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారో, ఆ పరిస్థితి ఏ విధంగా ఈ దేశంలో కొనసాగుతుందో, మరి ముక్త కంఠంతో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు గోడ ఎక్కుస్తూ ఆ పరిస్థితిని రూపుమార్చబడుతున్నాయి. ఆ పరిస్థితుల్లో ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉంటారో అన్న వాస్తవాన్ని చదువుకున్నటువంటి మనమందరూ ఎరిగి ఉన్నాం. ప్రియారా, అలాంటి పరిస్థితుల్లోనే దాదాపుగా 3000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యవనస్తుడు పరిస్థితులకు అతీతంగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. పరిస్థితులను బట్టి ఆయన ఉండటం లేదు, పరిస్థితులను బట్టి ఇతరులను నిందించడం లేదు. కానీ పరిస్థితులకు అతీతంగా దేవుడు తన జీవితంలో తనకు మాత్రమే ఇచ్చినటువంటి ప్రత్యేకతను ఆయన గుర్తిస్తున్నాడు. ప్రియులారా, God has given all people at least one talent. ప్రతి ఒక్కరికి దేవుడు కనీసం ఒక తలాంతుని ఇచ్చాడు. మత్తయి సువార్త 28:15 మనం చూసినట్లయితే, లూకాసు సువార్త 19:13-20 యేసు ప్రభు చెప్పినటువంటి సత్యాన్ని, ఉపమానాన్ని మనం గ్రహించినట్లయితే, దేవుడు తలాంతుని ఇచ్చాడు. కనీసం ఒక తలాంతు. నాకు తలాంతు లేదని చెప్పడానికి వీలేదండి. ప్రతి ఒక్కడికి, క్రైస్తవుడికే కాదండి, క్రైస్తవేతరులకు కూడా దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ జన్మకు కారణం దేవుడే కాబట్టి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా 14 భాషల్లో 70,000కు పైగా పాటలు ఆయన ఆలపించారు. మరి ఆ తలాంతు ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు ఆ తలాంతు? దేవుడు ఇచ్చిందే కదా. ప్రియులారా, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చేది దేవుడే. తలాంతులు గుర్తించి వాడుకుంటున్నటువంటి వారు ఉన్నత శిఖరాలకు వెళ్తారు. అయితే వారు దేవుని గుర్తిస్తున్నారా లేదా అన్నది రెండో విషయం. మరి తిరిగి జన్మించబడినటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు తలాంతుతో పాటు వరాన్ని కూడా ఆయన దయచేస్తాడు. ప్రియమైనటువంటి వారా, యేసు ప్రభువు నా సొంత రక్షకుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు వరాలను ఇస్తాడు. అపోస్తుల కార్యము సంఘ చరిత్రలో చూసినట్లయితే 2:3 పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వలె, నాలుకల వలె మరి పెంతెకోస్తు దినాన అందరిపైన వాళ్ళకి ఏమిచ్చాడు? వాక్శక్తిని ఇచ్చాడు. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:7 చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:7 ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిచ్చాడు అన్నది మనం అక్కడ చూస్తున్నాము. మనుష్యులందరూ నావలనే ఉండవాలని కోరుతున్నాడు. ఆయనను ఒకడొక నియమమును, మరొక విధమును ప్రతి మనుషుడు తన కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. ప్రియ, ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరాలను ఇచ్చాడు అన్నది నీకు గ్రహించాలి. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:11 చూసినట్లయితే ఆ 10 వచనాలు, అంటే 12:10 వచనాల్లో ఆత్మ ఇచ్చే వరాల గురించి ఆయన మాట్లాడుతూ 11 ఏమంటాడంటే, ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కటి తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచుచు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడండి ప్రతి వారికి తలాంతులు. దేవుడు ఇస్తున్నాడు పరిశుద్ధులకు ఆయన వరాలను. ఈరోజు నీ వరమేంటో నువ్వు గుర్తించావా? ఎవరినైనా అడిగితే వాట్ ఈస్ యువర్ గిఫ్టింగ్ అంటే చాలా మంది తెలియచారా? ప్రార్థన చేసి నేను ప్రార్థన చేసి చెప్పడం ఏంటంటే నీ గిఫ్టింగ్ ఏంటో నీకు తెలియదా? సమస్య ఈ రోజు చాలా మందితో ఉన్నటువంటి సమస్య అదేంటి. When I came to this church as a pastor, ఇంటర్వ్యూలో నన్ను అడిగారు, వాట్ ఈస్ యువర్
గిఫ్టింగ్ అంటే? ఐ టోల్డ్ దెమ్ మై గిఫ్టింగ్ ఇస్ ప్రీచింగ్. That is the gifting that God has given me. Administration is not my gifting. Some of the pastors are excellent administrators. That is their gifting అండి. బట్ నాలో ఉన్నటువంటి తలాంతి ఏంటో, నాలో ఉన్నటువంటి వరం ఏంటో, పరిశుద్ధాత్ముడు నాకు ఏమి ఇచ్చాడో నేను గుర్తించాను. ప్రియులారా, ఈరోజు చాలా మందితో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయగలరో వాళ్ళకి తెలియదండి. కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్స్. ఈరోజు యెఫ్తా ఒక కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ కాదండి. ఆయనలో ఏమున్నదో ఆయన చాలా ఖచ్చితంగా తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకోవడమే కాదండి, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన భగవానులు కూడా, వారి భాగములు కూడా అది గుర్తించారు. అది గొప్ప విషయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం 2వ భాగంలో మనం గమనించినట్లయితే ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన వేశ్యకుమారుడు, నో డౌట్ అబౌట్ ఇట్, ఆయన వేశ్యకుమారుడే. కానీ ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సుగుణం ఏంటో తెలుసా? సామర్థ్యం ఏంటో తెలుసా? దేవుడు వసగినటువంటి తలాంతి ఏంటో తెలుసా? ఆయన పరాక్రమము కలిగిన పరాక్రముడు. ప్రియులారా, ఈరోజు నీ పరాక్రమాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? దేవుడిచ్చింది నువ్వు గుర్తిస్తున్నావా? లేక పనికి మారిన వాళ్ళు మాట్లాడినట్లుగా పరిస్థితుల్ని నిందిస్తున్నావా? సమ్ పీపుల్ ఓన్లీ టాక్ అబౌట్ నెగటివ్ థింగ్స్. నెగటివ్ విషయాల గురించి ఎంతసేపు మాట్లాడితే ఏమైందండి? రాత్రి 12 గంటలకు కూర్చొని లేదా సాయంత్రం 8 గంటలకు చీకటి పడ్డ తర్వాత లైట్లన్నీ ఆర్పేసి పొద్దున సూర్యుడు వచ్చే వరకు, అంటే 6 గంటల వరకు అనుకుంటాం. 5:30కి తెల్లారుతుంది ఈ కాలంలో. రాత్రంతా కూర్చొని 10 మంది కూర్చొని చీకటి 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 అని చీకటి ఎంతసేపు తిరిగితే 6:30కి ఏమైనా మార్పు వస్తుందా? మార్పు ఏమైనా వస్తుందా? ప్రియుల, ఆ పరిస్థితులను నిందించడం వల్ల లాభం ఏంటి? నీలో ఆ పరిస్థితులను మార్చడానికి దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని చూసుకో. సాతానుడు అలా చూడనియడండి. చాలా మంది చరిత్రలో ఓడిపోవడానికి, వారి గురించి బైబిల్లో రాయబడకపోవడానికి కారణం ఏమిటంటే చీకటిని చూసి చీకటితోనే లయమైపోయారు. కానీ ఆ చీకటిని మార్చడానికి వెలుగు కలిగినటువంటి దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని వారు గుర్తించలేకపోయారు. ఈరోజు నీ పరిస్థితులను మార్చగలిగిన సామర్థ్యం నీలోనే ఉందని నీవు గమనిస్తున్నావా? ఫేస్బుక్ లో ఒక పోస్టింగ్ ఇచ్చారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ పోస్టింగ్. ఒక శిల్పకారుడి దగ్గరికి కొంతమంది వ్యక్తులు, కళాభిమానులు వెళ్ళారు. ఆ శిల్పకారుడు ఒక రాయిని, అద్భుతమైనటువంటి తల్లి, ఆ తల్లి స్తన్యపానం చేస్తున్నటువంటి ఒక చిన్న శిశువు వారికి అక్కడ కనిపించారు. చూసినటువంటి ప్రేక్షకులందరూ ఆ శిల్పుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చాలా అద్భుతంగా ఆ రాయిలో నుండి మరి ఆ స్త్రీని, ఆ స్తన్యపానం ఇస్తున్నటువంటి ఆ స్త్రీని, ఆ చంటి బిడ్డను నువ్వు చాలా అద్భుతంగా చెప్పావన్నాడట. దీన్ని ఎలా చేశావో చెప్పు అంటే ఆ శిల్పకారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, నేనేం చేయలేదండి. యాక్చువల్ గా మాట్లాడాలంటే నేనేమీ చేయలేదు. ఆ రాయిలో ఎక్స్ట్రా వాళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించాలో ఆ బొమ్మ అందులోనే ఉన్నది. ప్రియులారా, బొమ్మను ఆయన ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి అక్కడ పెట్టలేదండి. ఎక్స్ట్రా రాళ్ళను తొలిచాడు కాబట్టి ఆ బొమ్మ అంత సుందరంగా కనిపించింది. నీ జీవితంలో ఉన్నటువంటి ఎక్స్ట్రాలను నువ్వు తొలగిస్తే దేవుని ఆనందం నీకు అనుభవిస్తావు, దేవుని ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తావు, దేవుని సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. చాలా సందర్భాల్లో మనము విచారాల చేత నలిగిపోతున్నాము. మన యొక్క పరిస్థితులను మనమే మోసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం కృంగిపోతున్నాం. దేవుడు ఈ రోజు యెఫ్తాను మనకు చూపిస్తున్నాడు. యెఫ్తా తనలో ఉన్నటువంటి ప్రత్యేకతను ఆయన గుర్తించాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకనే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో తన పనిలో నిపుణత గలవాడు సామాన్యుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలబడతాడు. తాను ఏం చేయగలదో ఆయనకు తెలుసండి. అందుకని మరి ఆ పెద్దలందరూ, గిలాదు పెద్దలందరూ కూడా యెఫ్తా దగ్గరికి వచ్చారు. యెఫ్తా దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఆయన బలము కలిగిన, పరాక్రమము కలిగినటువంటి వ్యక్తి. పరాక్రమం ఉంది, బలం ఉన్నది, రెండింటినీ మేళవించుకున్నటువంటి యోధుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, ఈ రోజు నీలో ఉన్నది ఏంటో తెలుసా? తలాంతి ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటో నీకు తెలుసా? ఆ రెండింటినీ మేళవిస్తే ఈ లోకంలో ఏం చేయగలవో దేవుడి కొరకు వాళ్ళని నీవు గుర్తిస్తున్నావా? లేక నీ జీవితాన్ని నీరు కాల్చుకుంటున్నావా? చాలా మంది పనికి మారిన పంతాల కొరకు జీవితాన్ని నీరు కాల్చుకుంటున్నారు. కానీ పంతం లేకుండా ఆ తోలి వేసినటువంటి జనానికి
లేవనెత్తాలంటే యెఫ్తాలా నీవు ప్రవర్తించాలి. యెఫ్తా ప్రవర్తించాడు కాబట్టి ఆయన గురించి రోజు నువ్వు చదువుతున్నావు. ఒకవేళ ప్రవర్తించకపోతే యెఫ్తా గురించి మనము చదివే వాళ్ళం కాదు. ప్రియులారా, చరిత్ర నీ గురించి చదవాలంటే, నీ బ్రతుకు గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి, నీ దేశం గురించి చదవాలంటే నీ ఆలోచన మారాలి. ప్రియమైనటువంటి వారలా, కొన్ని కోట్ల మంది ఆ రోజు జీవించి ఉండవచ్చు, కానీ వారందరి గురించి మనం చదవడం లేదు. కానీ యెఫ్తాలో ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి, యెఫ్తా గుర్తించిన కారణాలను బట్టి ఆయనను మనం చదువుతున్నాము, ఆయన నుంచి స్ఫూర్తిని మనం పొందుకుంటున్నాము. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను శక్తి లోపము లేకుండా చేయు. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ఒకరోజు ఆ స్థలానికి వెళ్తావు. నీ ఇంటెలిజెన్స్ పనికి మాలిన ఐడియాలని బ్రతుకున్నప్పుడు అయ్యా కట్టే తలంపుని, కులముంటే తలంపులు ఇవ్వదు. మనుషుల్ని ముందుకు నడిపే తలంపులు ఇవ్వు, వెనకకు దాల్చే తలంపులు ఇవ్వదు. మనుషులకు మేలు చేసే తలంపులు ఇవ్వు, కానీ మనుషుల్ని కూలదోసే తలంపులు ఇవ్వదు. ప్రియులారా, యెఫ్తా అక్కడికి వచ్చి ఆ పెద్దలు వారిని అడుగుతుంటే పనికి మాలిన మాటలు వారు మాట్లాడటం లేదండి. ఆయన ఎంత స్ఫూర్తిదాయకంగా ప్రవర్తిస్తున్నాడో గమనిస్తున్నావా? ప్రియులారా, చాలా మంది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి వరాలను వాడకుండా కక్ష, పంతము పేర్లతోనే జీవితాన్ని మనం నిర్వీర్యం చేసుకుంటున్నాం. ప్రియులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఏమంటుందో తెలుసా? కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపము కలుగును. నీకు మేలేంటో తెలుసు, వారికి ఆ ఐడియా ఇస్తే వాడు బాగుపడతాడని నీకు తెలుసు. కానీ ఐడియా ఇవ్వలేదు. వాడు బాగుపడితే నాకేది వచ్చేది, వాడు సంతోషంగా ఉంటే నాకేది వచ్చేది, వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. చెప్పు కింద శీలదాపడాలి. అంతే నాది ఆశ. నీ జీవితంలో నీకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు గుర్తించకుండా ఇతరులను ప్రోత్సహించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను నీవు కేవలము నిర్వీర్యం చేసుకుంటున్నావా? ప్రియమైనటువంటి వారారా, దేవుడు నీవు నేను చేస్తున్న ప్రతి పనికి ఒక రోజు లెక్క ఆయన అడగబోతున్నాడు. మరి యెఫ్తా తన దగ్గరికి వచ్చినటువంటి వారు, అవసరాల్లో ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన సహాయాన్ని అందించాడు. రెండవది, మ్యాన్ ఆఫ్ క్లియర్ అండర్స్టాండింగ్. ప్రియులారా, గలిబిలి కలిగినటువంటి వాడు కాదు. కొంతమందితో మనం మాట్లాడితే చాలా గలిబిలి. బ్రదర్, ఆ పరిస్థితి ఏంటంటే ఏమో అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అంటే మనకి క్లారిటీ లేదు. సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజ్. బాబు, పిల్ల నచ్చిందంటే ఏమో, అరే పిల్ల నచ్చిందా నేను అడుగుతుంటే ఏమో, పిల్లగాడు నచ్చిందా ఏమో, కారు నచ్చిందా ఏమో, ఇల్లు నచ్చిందా ఏమో. అంటే ఏం నచ్చిందో కూడా చెప్పడానికి నీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ లేదు అంటే నేను ఏమనాలి? ఈయన దగ్గరికి పెద్దలందరూ వచ్చారు. పెద్దలందరూ వచ్చిన తర్వాత దయచేసి గమనించండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, పెద్దలందరూ వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఈయన శుద్ధి అంత మాట్లాడటం లేదు. చాలా మంది శుద్ధి మాట్లాడే క్యాండిడేట్ ఉంటారు. వచ్చిన తర్వాత అనవసరమైన ముచ్చట్లని పెడతారు. ఓ మా తాత కాలంలో ఇంట చేసాము, నన్ను అట్టేలో ఉంటాము, నన్ను అట్ట తింటాము, ఇంట తింటాము, ఇవే కథ. ఇవన్నీ టైం వేస్ట్ క్యారెక్టర్ కాదు. ఒక్క దగ్గర టైం వేస్ట్ చేస్తాడు. చూడండి, 11వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? పెద్దలు ఆయన దగ్గరికి వచ్చారు. అందుకు యెఫ్తా, పెద్దలు వచ్చి ఏమంటున్నారంటే, అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేత మేము నీ ఎదురుకు వచ్చితివి, నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధం చేసిన యెడల గిలాదు వాస్తవమైన మా అందరి మీద నీకు అధికారివై ఉండు అని యెఫ్తాతో అనివే. అనగానే యెఫ్తా నమ్మలేదండి. యెఫ్తా ఏమనుకుంటున్నాడు మాట్లాడాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్లియర్ అండర్స్టాండింగ్, మ్యాన్ ఆఫ్ క్లియర్ గోల్. మాట్లాడేటప్పుడు కొంతమంది ఏం మాట్లాడుతారో తెలియదు, అంత చూపాల్స్తుంది. వాళ్ళ జీవితంలో అలానే ఉంటారు. దే విల్ నెవర్ గో ఇన్ లైఫ్. డబుల్ స్టాండర్డ్ పీపుల్. బట్ దిస్ మ్యాన్ is setting a beautiful example before us and showing a bright model, and he saying, అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించినలా నేను మీకు ప్రధాని
ప్రధానులను అవుతున్నా అని గిలాదు పెద్దలను అడిగాను. గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదుము ప్రియులారా, యెహోవా మన ఉభయుల మధ్యలో సాక్షిగా ఉండును గాక అని యుఫ్తాతో చెప్పి దేవుని మధ్యలోకి తీసుకొని రావడానికి కారణం ఏంటో తెలుసా? యుఫ్తా మాట్లాడిన మాటలు, అరే బాబు నేను వచ్చి మీకు సహాయం చేస్తా, నా ద్వారా నీకు విజయాన్ని ఇస్తే నాకు మనకు అధికారాన్ని ఇస్తారా, నా మంచితనాన్ని గుర్తిస్తారా, నేను చేసినటువంటి మేలు, నేను తీసుకున్నటువంటి రిస్కులు మీరు గుర్తిస్తారా అని పెద్దలు అడిగితే పెద్దలు ఎంత మంచిగా జవాబిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు. పెద్దల వల్ల కాదు, అమోనీయులు వాళ్ళు తోమి రాజీ రంపాలను అడుగుతున్నారు. ఆ పరిస్థితుల్లో యుఫ్తా ఒక్కడే సమర్థుడు, బలాఢ్యుడు, పరాక్రమం కలిగినటువంటి వాడని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. యుఫ్తా ఏమంటున్నాడంటే, గలిబిలిగా మాట్లాడటం లేదండి, నేను వస్తాను, దేవుడు ఒకవేళ నాకు జయిస్తే నన్ను మీరు ప్రధానిగా అంగీకరిస్తారా? ఎక్కడి నుంచి అయితే వెలివేసబడ్డాడో, ఎక్కడైతే అవమానించబడ్డాడో అదే భూమిలోనికి, అదే ప్రజల మధ్యకి దేవుడు ఆయన ప్రధానిగా తీసుకెళ్ళిపోయాడు. ఎంత గొప్ప దేవుడండి! ఈ రోజు గమనిస్తున్నావా? కాలము పరిస్థితుల్ని మారుస్తుంది. కాలము పరిస్థితులు చాలా అతీతంగా, ఆలోచనకు అతీతంగా మారుస్తుంది. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. అదే జరుగుతుంది. ఏ పెద్దలైతే అవమానించి విక్రాజితాన్ని కాదని ఆయన కోసివేస్తారో అదే పెద్దలు ఆయన ప్రతిమలాడి, అయ్యా బాబు మా ప్రధానిగా ఉండి మమ్మల్ని రక్షించు, అమోనీయులతో యుద్ధము చేసి మమ్మల్ని మా బిడ్డలను కాపాడమని ఆయన యాచిస్తున్నాడు. ప్రియులారా, అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. విత్ క్లియర్ అండర్స్టాండింగ్ ఈస్ స్పీకింగ్, ఇఫ్ ఐ కమ్ అండ్ హెల్ప్ యు, విల్ యు గోయింగ్ టు మేక్ మీ ఎ లీడర్ అమంగ్ యువర్సెల్వ్స్? ప్రియులారా, మూడవ విషయం ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. తన శక్తిని ఆయన గుర్తించాడు. ఆయన ఏం చేయబోతున్నాడో చాలా ఖచ్చితంగా ఆయన ఎరుగున్నాడు. మూడవ విషయం ఏంటంటే మ్యాన్ ఆఫ్ ప్రేయర్. న్యాయాధిపతుల 11వ అధ్యాయం 11వ వచనం 2వ భాగం. కాబట్టి యొక్క గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతనిని నియమించుకొని హీ బికేమ్ ది లీడర్. లీడర్ అయిన తర్వాత అసలు స్టార్ట్ అయింది. లీడర్ అయినాక చాలా సందర్భాల్లో కాళ్ళ ఎగరేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లీడర్ ఏం చేస్తున్నాడో చూడండి, 2వ భాగం చదవండి. అప్పుడు యుఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ రిటన్ అబౌట్ హిమ్ ఇన్ ది బైబిల్. అంతవరకు యుఫ్తా ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాము. ప్రియులా, ఆయన అధికారం వచ్చిన తర్వాత సొలొమోను మహారాజు కలలో దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేసి నేను బాలుడను నాకు సహాయం చేయమని అడిగాడో అలానే ఈయన తన సంగతంతా వివరిస్తున్నాడు. అయ్యా, నేను వేశ్య కొడుకును, అవమానంగా వెళ్ళాను, అన్నదమ్ములు నన్ను అసహించుకున్నారు, నా దేశం నుంచి నన్ను వెలగొట్టారు, నాకు స్నేహితుడు అంటూ కూడా చక్కగా సలహా ఇచ్చేవాడు కూడా లేడు ప్రభా, అంత పనికిమాలిన వాళ్ళే నా చుట్టూ ఉన్నారు, నన్ను ప్రోత్సహించేవాడు, నాకు బలం లేదు, అధికారం లేదు, నాకు ఏ లేదు ప్రభా. మరి అలాంటి పరిస్థితులు పెట్టినవాడు నీవే కదా ప్రభా. ఈ రోజు ఈ అధికారాన్ని కూడా ఇచ్చుకుంటున్నాడు నీవే కదా ప్రభా. నాకు బలం ఉంది, పరాక్రమం ఉంది, కానీ విజయం మాత్రం నువ్వు మాత్రమే ఇవ్వగలవు, విజయం నీవు మాత్రమే ఇవ్వగలవు ప్రభు అని నమ్మి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, as the head of the family, if you want to see your family success as a leader of the church or leader of the society, if you wanted to see the success, you need to pray. Do leaders need to pray? నాయకులకు ప్రార్థన అవసరం. చాలా మంది నాయకులు 10:30కు చర్చ అంటే 11:30కు వస్తారు, వాళ్ళకి ప్రార్థన అవసరం లేదు. బట్ దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐ యామ్ ఆస్కింగ్. నాయకులకు ప్రార్థన అవసరమా? ఈయన పరాక్రమశాలి కదా, బలవంతుడు కదా, ఆయన బలాన్ని చూసి పరాక్రమాన్ని చూసి మీరు వస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడని పోయి కత్తి పట్టడం ధనాగా పంచాయతీ తీరాలి కదా, ప్రార్థన చేస్తున్నాడు, ఆయన సంగతి ఎందుకు వివరిస్తున్నాడు? ప్రియులారా, ప్రార్థన ఒక నాయకుడు చేస్తే ఏం జరుగుతుందో వాక్యంలో మనం గమనిస్తాం. ప్రార్థన అనేది ఒక వ్యక్తికి ఆయన పరిస్థితి ఏమిటో వివరిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలలో మనం గమనించినట్లయితే ప్రార్థన అనేది మనల్ని ఎలాంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తుంది. ప్రార్థన అనేది ఒక నాయకుడిని, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిని ఎలాంటి స్థితిలోనికి అది నడిపిస్తుందో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు.
చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకోవచ్చు. మీరు ప్రతివాడు తన సొంత కార్యము మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. దేవుడు ఎందుకు ఇచ్చాడని అధికారం? నీ సొంత పేరు ప్రఖ్యాతం పెట్టుకోవడానికి కాదు, దేవుని కార్యాలు చేయడానికి, దేవుని ప్రజల పక్షంగా నిలబడడానికి. కొంతమంది అంటారు, మేము చేసేది ఆనందం చేస్తా, మాకు టైం ఎక్కడ, మేము ఇచ్చేదే టైం. మరి ఎందుకు వచ్చావా? పోసుకోవడానికా? ఎందుకు వచ్చావు? ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ యువర్ టైం ఫర్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్, దెన్ వై డిడ్ యు కమ్? హూ ఆస్క్డ్ యు టు కమ్? యెఫ్తా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇలా నేను కూడా ప్రవర్తిస్తాను ప్రభా, నా సొంత శక్తితో పోతే నేను కూడా పిచ్చివాడిగా ప్రవర్తిస్తాను, అడ్డవారిగా మాట్లాడతాను, అడ్డవారిగా ప్రవర్తిస్తాను, కక్ష చూపిస్తాను, మరి వృధా ప్రయాసాల చేత నేను మరి లోపరచబడతాను, మరి జీవన సుఖంగా నేను ప్రవర్తిస్తాను. ఇవన్నీ జరగకుండా దీనునిగా నీ సన్నిధిలో నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ ప్రజల్ని అమోనీయుల చేతిలో నుంచి విడిపించడానికి నాకు ప్రార్థన కావాలి, తగ్గింపు కావాలి, నీ యొక్క గుణము నాకు కావాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రెండవ విషయం ఏమిటంటే ప్రే ఫర్ డైరెక్షన్. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యము ఈ విధంగా సెలవుస్తుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల పాలము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులారా, పనుల భారాలు ఎవరిపైన మోపుతున్నాం? మన పనుల భారాలు ఎవరిపైన మోపుతున్నాం? దేవుడిపైన నీకు మోపితే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. యెఫ్తా అని ఎవరు చెప్పలేదండి. నాన్న అమ్మ చెప్పే పరిస్థితులు లేదు, స్నేహితులు చెప్పే పరిస్థితులు లేదు, నడిపించే వాళ్ళు లేరు, వాక్యం బోధించే వాళ్ళు లేరు. కానీ ఎంత ఉన్నతమైనటువంటి మనస్తత్వాన్ని, శ్రేష్టమైనటువంటి భక్తిని ఆయన కలిగి ఉన్నాడో తెలుసా? పవర్ రాగానే ఫస్ట్ చేసే పని ఏంటి తెలుసా? రాజకీయాల్లో అయితే సిబిఐ కేసులు పెడతారు, ఈ కేసులు పెడతారు, ఈ యాక్ట్ పెట్టి ఆపోజిషన్ గ్రూప్ కూడా అసలు గాలి పిలవడానికి కూడా ఉండదు. వాడు ఆ వేసినటువంటి గుంతలో నుంచి బయటికి రావడానికి 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇదే లోకంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ దేవుని బిడ్డలుగా దేవుని సేవ చేయడానికి, ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఆల్సో గాడ్స్ వర్క్. యు డోంట్ అండర్స్టాండ్, ప్లీజ్ లెర్న్ దిస్ ప్రిన్సిపల్. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఆల్సో గాడ్స్ వర్క్. ప్రియమైనటువంటి వాళ్ళారా, అధ్యక్ష పదవి అనేది దేవుడిస్తేనే అది వస్తుంది. నువ్వు ఇష్టపడితే వచ్చేది కాదు, నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు, దేవుడు అనుగ్రహంతోనే అది నీకు వస్తున్నది అనే సత్యాన్ని గ్రహించాలి. ఆ సత్యాన్ని గ్రహించినటువంటి ఈ యొక్క దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా ఇంత పెద్ద ప్రజలను నడిపించడానికి, వాళ్ళ యొక్క సమస్యల నుంచి వారిని విడిపించడానికి నా భారాన్నంతా నీ పైన పెడుతున్నాను. అదే ప్రార్థన సొలొమోను మహారాజు ఆ తరువాత కాలంలో చేశాడండి. స్ఫూర్తిని యెఫ్తా నుండి పొందుకున్నవచ్చు. ప్రియులారా, ఇంత పెద్ద జనాన్ని నడపడానికి నాకు బుద్ధి సరిపోదు ప్రభా, నాకు జ్ఞానం ఇవ్వమన్నాడు. రెండవదిగా ఆయన ప్రార్థనలో ఆయన ధైర్యాన్ని కోరుకున్నాడు. ప్రియులారా, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని సైన్యాధిపతి యెహోషువ ఉందని నిలబడినప్పుడు సైన్యాధిపతి యెహోషువ అడుగుతున్నాడు, అయ్యా దేవుని దూత, మరి ఆయన నిలబడినప్పుడు అడుగుతున్నాడు, నువ్వు ఆ పక్షం వారివా, శత్రుపక్షం వారివా? ప్రియులారా, దేవుడు మనకు నాయకులుగా భీష్మించుకొని సంకల్ప బలంతో పరిస్థితులకు అతీతంగా ఒంటరి పోరాటం చేయడానికి నిలబడితే దేవుడు తన శక్తిని, తన దూతను పంపి మనల్ని ఆయన కాపాడుతాడు. ఎంత గొప్ప మాట! ప్రియులారా, ఈరోజు చాలా మంది ఉంటారు, నా బలంతో నేను చేస్తున్నాను, నా శక్తితో చేస్తున్నాను, నా వాక్యంతో చేస్తున్నాను, నా ప్రార్థన అని మనం అనుకుంటారు. కాదండి, when you humble yourself, when you put your trust on Lord Jesus Christ, when you seek His direction, and He says He will send His angel to protect you. మరి 34వ కీర్తన 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన అతనిని రక్షించారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని
బ్లాక్ క్యాట్ కమాండోస్, ఈ కమాండోస్, ఆ కమాండోస్. ఈరోజు అయ్యగా చెప్తాను కొంచెం కొన్నిసార్లు మనకు ఏంటప్పా అనిపిస్తుంది. దిస్ ఇస్ ట్రూత్ అండి. ఈరోజు వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఫాల్స్ రిలీజియస్ యాక్టివిటీస్. ఒక పాస్టర్ ఎందుకంటే బ్లాక్ క్యాట్ కమాండోస్, పాస్టర్ ఎందుకంటే షాడోస్. ఎవరు కొడతారండి పాస్టర్? మరి కొడతారా పాస్టర్? కొట్టితే వాళ్ళకే దీవెనలు వస్తాయి. తర్వాత తెలుసుకొని వాళ్ళు అపోస్తులైన పౌరులైన తయారైన స్థితిని చంపాడు కదా పౌరులు. తర్వాత ఏమైనా అపోస్తులైన. సో దేవుడు అనుమతిస్తే అది జరుగుతుంది. కానీ జనరల్ గా పాస్టర్ ఎవరేమన్నారు? ఎందుకో తెలుసా? దేవుని దూతను పంపి ఆయన వారిని కాపాడతారు. ఏది జరిగినా దేవుని సేవకులను ఆయన ఆదుకుంటాడు. దేవుని బిడ్డలను ఆయన వాడుకుంటాడు. దేవుడు ఏర్పరచుకున్న నాయకుడిని దేవుడు వాడుకుంటాడు. ఘనమైన కార్యాలు చేస్తాడని యెఫ్తా నమ్మాడండి. నాలుగో విషయము, ఆయన దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు ఆయన అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? లోక జ్ఞానము, కౌంటర్ ఇంటెలిజెన్స్ సమ్టైమ్స్ కన్ఫ్యూజెస్ us. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటుందంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండిపోయినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదైనది. ఈ జ్ఞానం నాకు కావాలని అడుగుతున్నాడు. When the leader pray this kind of prayer, God will definitely give them whatever they are asking. ప్రియులారా, ఈరోజు ఒక నాయకుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అన్నగా, ఒక అక్కగా ఈ ప్రార్థన చేస్తున్నావా? యెఫ్తా చాలా కఠినమైన పరిస్థితుల్లో నుండి వచ్చాడు, కానీ ఉన్నతమైన లక్ష్యంతో బ్రతికాడు, ఉన్నతమైన విలువలతో ప్రార్థించాడు, గొప్పవాడిగా ఆశీర్వదించబడ్డాడు. ఆయనలో ఉన్నది ఆయన గుర్తించాడు, దేవుని చేత ముందుకు వెళ్ళాడు. 4వ చివరిగా మ్యాన్ ఆఫ్ పీస్ లవింగ్. మోయాబు రాజు దగ్గరికి వర్తమానం పంపాడు. 11వ అధ్యాయం సమయం లేదు కాబట్టి 5 minutes I'm closing my message. ప్రియులారా, యెఫ్తా ఒక వర్తమానాన్ని పంపాడు. ఏమైనా అతను ఎందుకు కొట్లాటకు వస్తున్నావు? నీకు ఏం అన్యాయం చేశాము అంటే, ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ మోయాబు రాజు పనికి మాలినటువంటి జవాబులు ఇస్తాడు. అప్పుడు వీడు మంచి మాట చెప్తే వినడు రాబోయే అని, అప్పుడు ఆయన దేవుని పైన ఆధారపడి యుద్ధానికి వెళ్ళి వాళ్ళను చేతగా వాడేస్తాడు. అంటే మంచి చెబితే అర్థం కాదన్నమాట. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనము చాలా కఠినంగా కూడా ప్రవర్తించాలి. కొన్ని సందర్భాల్లో మనం దేవుని శక్తిని చూపించడానికి, కొన్ని సందర్భాల్లో మనం ఎలా ప్రవర్తించాలో కూడా స్ఫూర్తిని ఫస్ట్ ఆయన నెగోషియేషన్ పంపాడు. దౌత్యంలో పంపించాడు. మన దగ్గర మాట్లాడితే అంబాసిడర్స్ అంటారు, అలా పంపించి అయ్యా ఎందుకైనా కొట్లాడ సమాధానం చేసుకున్నా, సమాధానానికి మా జాగ్రత్త కావాలి, అది మీ జాగ్రత్త అని హిస్టరీ అంతా చెప్పాడు. ఆయన 300 సంవత్సరాల హిస్టరీ చెప్తే వింటలేడు. యుద్ధం చేస్తాను, మా జాగ్రత్త తీసుకుంటాను, అట్లా యుద్ధం చేస్తాను ఇంకా రా అని యుద్ధం పోయి చేశాడు. వాళ్ళలో అక్కడి నుంచి అంటే తానే యుద్ధానికి వెళ్ళలేదండి. నాకు అధికారం ఇచ్చారు కదా, నాకు బలం ఇచ్చారు కదా, నాకు బలం ఇచ్చారు కదా, నేను ముందుకు వెళ్ళి యుద్ధానికి వెళ్తాను వెళ్ళలేదండి. తను ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. రెండవది, ప్రభువు మనస్సుతో అని స్పందించాడు. ఒక అవకాశం ఇచ్చాడు. అయ్యా కొట్లాడవద్దయ్యా, ఎందుకు కొట్లాడ? ప్రాణ నష్టం అవుతుంది, ఆస్తి నష్టం అవుతుంది, చాలా కన్నీరు కొలుకుతుంది, రక్తం కొలుకుతుంది, ఇవన్నీ ఎందుకు? కూర్చొని మాట్లాడుతున్నాడే. వినకపోతే ఏం చేస్తామండి? మూర్ఖులకు మంచిగా చెప్తే వినకపోతే ఏం చేస్తాం? నేను అదే చేశాను. ఎంత గొప్ప పరిస్థితి. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం గమనిస్తాం. మన జీవితంలో ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, మన కుటుంబాన్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, మన పరిస్థితులు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన మాటను విని యెఫ్తా ఏ విధంగా దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళి అద్భుతమైనటువంటి జయాన్ని ఇశ్రాయేలుకు తీసుకుని వచ్చాడు. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, సంఘ నాయకత్వం ద్వారా, సమాజ నాయకత్వం ద్వారా దేవుడు అలాంటి స్థితిని, పరిస్థితిని మనందరికీ దయచేయగా కలు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. అన్నాకాతములు చెల్లి, నీ పరిస్థితి ఏమైనా కావచ్చు. యెఫ్తా పరిస్థితులను దేవుడు అనుమతించాడు. యెఫ్తాను అవమానపరచడానికి కాదు, కానీ యెఫ్తాను వాడుకోవడానికి. ఈరోజు మరి నీవు ఆ సత్యాన్ని గ్రహిస్తున్నావా? నీ పరిస్థితులు ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితిలో అధికారులకు స్పందించకు. దేవుని ఆత్మ ద్వారా యెఫ్తా ఏ విధంగా స్పందించాడు, ప్రార్థన చేశాడు, చాలా క్లియర్ లక్ష్యంతో ఆయన ప్రవర్తించాడు.
నీవు నేను కూడా అలానే ప్రవర్తిస్తాం. దేవుడు విజయాన్ని మనకిస్తాడు. మనకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి స్వరాన్ని ఆయన ఊహిస్తాడు. మన పైన కండెత్తడానికి నిష్కారణంగా మనల్ని ద్వేషించే వారిని, మనపై కాలు తూగే వారిని దేవుడే చూసుకుంటాడు అన్న సత్యాన్ని యోఫ్తా ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రియారా, ఈరోజు ఆ మార్గంలో నడుస్తాం. ప్రేమ విప్లవాన్ని తీసుకొని వస్తాం. ప్రార్థనతో పరిస్థితుల్ని మార్చుకుంటాం. ప్రార్థనే మనకు దేవుడి యొక్క కృపను, ప్రార్థనే దేవుడి యొక్క నడిపింపును, ప్రార్థనే మన జీవితాల్లో విజయాన్ని, ప్రార్థనే సమాధానాన్ని, ప్రార్థనే నెమ్మదిని, ప్రార్థనే ఆనందాన్ని, ప్రార్థనే అభివృద్ధిని మన జీవితాల్లోకి తీసుకుని వస్తుంది అని యోఫ్తా 3000 సంవత్సరాల క్రితం ప్రార్థించాడు. ఈరోజు ఆ ప్రార్థన నేర్పినటువంటి యేసు పరిశుద్ధాత్ముడైనటువంటి పరిశుద్ధాత్ముడు ఈరోజు నిన్ను నడిపిస్తుండగా ప్రార్థించి ప్రతి సమస్యలో నుండి దేవుడిని విడిపించి నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడని నమ్మి ఆయన స్తుతించి ముందుకు వెళ్ళి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడి సంకల్పాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు వరాన్ని గుర్తించి ఆయన మహిమపరిచే కృప దేవుడు దయచేయగా. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలయ్యా. నిజమే, మా జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మేమున్నటువంటి పరిస్థితులు మమ్మల్ని వంచిస్తాయి తప్ప, మా శక్తి పైన మేము ఆధారపడతాం, మా పరాక్రమం పైన మేము ఆధారపడతాం, మా బలం పైన మేము ఆధారపడి ఎన్నో సందర్భాల్లో భంగపడిపోతున్నాము. ఎన్నో కలవరాలు సృష్టించడానికి మేమే మా ఆలోచిత నిర్ణయాలే కారణమవుతున్నాయి. కానీ యోఫ్తా ఒక అద్భుతమైనటువంటి మాదిరి మా ముందు ఉంచాడు ప్రభా. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పెరిగినప్పటికీ ఆయనకు ప్రభావం బాధ్యత ఇవ్వబడినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. నీ యొక్క నడిపింపుని అడిగాడు, నీ జ్ఞానాన్ని అడిగాడు, నీ శక్తిని అడిగాడు ప్రభా. అంత మాత్రమే కాకుండా శత్రువుతో కూడా సమాధాన పడగలిగినటువంటి అద్భుతమైనటువంటి వినయ స్థితిని, పరిశుద్ధమైన స్థితిని ఆయన కలిగి ఉన్నాడు ప్రభా. ఈరోజు ఈ లోకంలో క్రైస్తవులను అసహించుకుంటుండగా, క్రైస్తవుల పైన హింసలు చెలరేగుతుండగా ప్రభా, నీ బిడ్డలుగా యోఫ్తా వలె ప్రవర్తించడానికి, ప్రార్థించడానికి, ప్రతిఫలాన్ని, శక్తిని చూడడానికి సహాయం దయచేసి ఈ సన్నిధిలో ప్రార్థించి ముందుకు వెళ్ళే కృపా భాగ్యాన్ని మాకు ప్రసాదించుకొని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.